మెరుగైన కనెక్టివిటీతో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఈ వందే, నమో, అమృత్ భారత్ ట్రైన్స్ కొత్త తరం భారతీయ రైల్వేకు పునాదులు వేస్తున్నాయని పేర్కొన్నారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని 4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. బనారస్, ఖజ్రహో, లక్నో, సహరాన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు సర్వీసులకు పచ్చజెండా ఊపారు. బనారస్ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. వందే భారత్ రైళ్లు భారతీయుల కోసం రూపొందించిన స్వదేశీ రైళ్లు అన్న ప్రధాని మోదీ విదేశీయులు కూడా వీటిని చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. సేవలను పునరుద్ధరించినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా నిన్నటి నుంచి 800కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 26 సర్వీసులు రద్దయ్యాయి. ఆటో ట్రాక్ సిస్టమ్కి డేటాని అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో టెక్నికల్ స్నాగ్తో స్టాఫ్ మాన్యువల్గా పనిచేయాల్సి వచ్చింది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దాదాపు 40 గంటల తర్వాత సాంకేతిక సమస్యను పరిష్కరించాయి టెక్నికల్ టీమ్స్. ఉదయం నుంచి సేవలు పునరుద్ధరించగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా సాధారణంగా మారిందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటన విడుదల చేసింది.